సంపూర్ణ రామాయణం బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935 ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము. శ్రీమద్రామాయణము బాలకాండ 11వ సర్గ. ఓ దశరథ మహారాజా, తమరి గురించి సనత్కుమారుడు ఇంకా ఏమి చెప్పాడో వినండి. రాబోవు కాలంలో ఇక్ష్వాకు వంశంలో ధర్మాత్ముడు, శీలవంతుడు అయిన దశరథుడు అనే రాజు జన్మిస్తాడు. ఆయనకు పుత్రసంతానము కలుగదు. రోమపాదుడు దశరథునకు మిత్రుడు. దశరథుడు రోమపాదుని వద్దకు వెళ్లి ఋష్యశృంగుని అయోధ్యకు పంపమని, తనకు పుత్రసంతానము కలిగేట్టు ఒక యాగం చేయించమని అర్థిస్తాడు. దానికి రోమపాదుడు అంగీకరిస్తాడు. రోమపాదుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపుతాడు. తనకు సంతాన ప్రాప్తి కలిగేటట్టు యజ్ఞము చేయించమని దశరథుడు ఋష్యశృంగుని ప్రార్థిస్తాడు. ఋష్యశృంగుడు దశరథుని చేత యజ్ఞము చేయిస్తాడు. ఫలితంగా దశరథునకు అమిత పరాక్రమవంతులు, వంశోద్ధారకులు అయిన 9 పుత్రులు కలుగుతారు అని సనత్కుమారుడు చెప్పగా నేను విన్నాను. కాబట్టి ఓ దశరథ మహారాజా, ఆ మహారుషి మాటలు తప్పవు. నీవు వెంటనే అంగదేశమునకు స్వయముగా పోయి ఋష్యశృంగుని తీసుకొని రమ్ము. యజ్ఞము చేయింపుము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది అని సుమంతుడు చెప్పాడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. పురోహితుడైన వశిష్ఠుని అనుమతి తీసుకున్నాడు. తన మంత్రులతో సహా అంగదేశము నకు వెళ్లాడు. అంగరాజు దశరథుని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారములు చేశాడు. అంగరాజు పక్కన అగ్ని వలె ప్రకాశించుచున్న ఋష్యశృంగుని చూచాడు దశరథుడు. రోమపాదుడు దశరథుని ఋష్యశృంగునికి పరిచయం చేశాడు. ఋష్యశృంగుడు దశరథునికి నమస్కరించాడు. దశరథుడు అంగరాజ్యములో 7 రోజులు ఉన్నాడు. 8వ రోజున తాను వచ్చిన పని తెలిపాడు. ఓ అంగరాజా, నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. ఆ యజ్ఞమునకు నీ కుమార్తె శాంతను, అల్లుడు ఋష్యశృంగుని అయోధ్యకు పంపవలసింది అని ప్రార్థించాడు. దానికి అంగరాజు అంగీకరించాడు. ఋష్యశృంగుడు సతీసమేతంగా అయోధ్యకు ప్రయాణమయ్యాడు. తమరాకను దశరథుడు ముందుగా అయోధ్యావాసులకు తెలియజేశాడు. స్వాగత సత్కారములు ఘనంగా చేయమని ఆదేశించాడు. దశరథుడు ఋష్యశృంగుని తీసుకుని అయోధ్య నగరము ప్రవేశించాడు. అయోధ్యాపురవాసులు వారికి మంగళవాద్యములతో ఘనస్వాగతం పలికారు. శాంతను చూచి అంతఃపుర స్త్రీలు ఎంతో సంతోషించారు. ఆమెను సాదరంగా ఆహ్వానించారు. శాంత, ఋష్యశృంగులు అయోధ్యలో కొంతకాలము ఉన్నారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 11వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమద్రామాయణము బాలకాండ 12వ సర్గ. వసంత ఋతువు ప్రవేశించింది. వసంత ఋతువులో తాను తలపెట్టిన యజ్ఞమును చేయ సంకల్పించాడు దశరథుడు. దశరథుడు మునిశ్రేష్ఠుడైన ఋష్యశృంగుని వద్దకు పోయి తనకు పుత్రసంతానము కలిగేటట్టు యజ్ఞము చేయించవలసిందిగా ప్రార్థించాడు. దానికి ప్రధాన ఋత్విక్కుగా ఋష్యశృంగుని ఉండవలసిందిగా అభ్యర్థించాడు. దానికి అంగీకరించాడు ఋష్యశృంగుడు. ఓ దశరథ మహారాజా, అటులనే కానిమ్ము.
నేను మీ చేత అశ్వమేధ యాగము చేయిస్తాను. తరువాత పుత్ర సంతానము కొరకు మరొక యాగము చేయిస్తాను. ముందు అశ్వమేధ యాగమునకు కావలసిన సంభారములు సేకరించుము. ఒక ఉత్తమాశ్వమును సేకరించి దానిని యజ్ఞాశ్వముగా విడువుము అని అన్నాడు. ఆ మాటలకు మహదానందము పొందాడు దశరథుడు. వెంటనే తన మంత్రి సుమంతుని రావించాడు. సుమంతా, మనము అశ్వమేధయాగము చేయబోతున్నాము. నీవు వెంటనే మన పురోహితులు వశిష్ఠుని, బ్రాహ్మణులను, ఋత్విక్కులను, సుయజ్ఞుడు మొదలగు వారిని పిలిపింపుము అని ఆదేశించాడు. సుమంతుడు దశరథుని ఆజ్ఞ ప్రకారము అందరినీ సమావేశపరిచాడు. దశరథుడు వారినందరినీ పూజించి సత్కరించాడు. వారితో ఇలా అన్నాడు. బ్రాహ్మణోత్తములారా, నేను అశ్వమేధయాగము చేయబోతున్నాను. దానికి ఋష్యశృంగుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండుటకు అంగీకరించాడు. మీరందరూ ఆ యజ్ఞమును నిర్విఘ్నముగా జరిపించాలి అని వారిని ప్రార్థించాడు. దానికి వారందరూ సమ్మతించారు. రాజా, నీవు ధర్మసమ్మతంగా యాగము చేస్తున్నావు. నీకు యాగఫలము దక్కుతుంది. నీకు 4 పుత్రులు జన్మిస్తారు అని వారు దశరథుని ఆశీర్వదించారు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. తరువాత యాగమునకు కాలవసిన ఏర్పాట్లు చేయడానికి మంత్రులను నియమించి దశరథుడు అంతఃపురమునకు వెళ్ళాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 12వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 13వ సర్గ. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి 1 సంవత్సరము పట్టింది. మరలా వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానము కొరకు యజ్ఞము చేయుటకు యాగశాలలో ప్రవేశించాడు. పురోహితులైన వశిష్ఠులకు, బ్రాహ్మణులకు నమస్కరించాడు. మీరందరూ ఈ యజ్ఞమును వేదోక్తముగా, నిర్విఘ్నముగా జరిపించండి అని వారిని ప్రార్థించాడు. మహారాజా, మీరు కోరినట్లే జరుగుతుంది అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తరువాత పురోహితుడైన వశిష్ఠుడు జ్ఞానవృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తుశిల్పులను, శిల్పులను, కొయ్య పనిచేసేవారిని, మట్టి పనిచేసేవారిని, వినోద కార్యక్రమములకు నటులను, నటీమణులను, గాయకులను, చారిత్రకారులను, వీటన్నిటికీ లెక్కలు కట్టుటకు గణకులను, ఇంకా ఇతర రంగములలో నిష్ణాతులను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు. దశరథ మహారాజు గారు అశ్వమేధ యాగము చేయ సంకల్పించారు. మీరందరూ ఆ కార్యక్రమునకు తగు భవనములను, వేదికలను, యాగశాలలను నిర్మించండి. తగు ఏర్పాట్లు చేయండి. యజ్ఞమునకు వచ్చువారికి భోజన సదుపాయములు, వసతి సదుపాయములు చేయండి. తగినన్ని వసతి గృహములు నిర్మించండి. ఎవరికీ ఎలాంటి అసౌకర్యము కలగకుండా చూడండి. అన్ని వర్ణముల వారిని సమంగా ఆదరించండి. ఎవరి మీద కోపతాపములు చూపకండి. ఆహుతులను బాధపెట్టకండి. ఈ యజ్ఞమునకు కావలసిన పనులు చేయువారికి తగిన భోజన వసతి సౌకర్యములు కల్పించండి. వారికి తగిన పారితోషికములు ఇవ్వండి. సత్కరించండి. అన్ని పనులను శ్రద్ధతో జరిగేటట్టు చూడండి. అలక్ష్యము పనికిరాదు అని ఆదేశించాడు వశిష్ఠుడు. పిమ్మట వశిష్ఠుడు మంత్రి సుమంతుని పిలిపించాడు. సుమంతా, నీవు ఈ యాగమునకు భూమండలములోని రాజులందరికీ ఆహ్వానములు పంపించు. మిథిలాధిపతి జనకుడు మనకు బంధువు. ఆయనను స్వయంగా, ప్రత్యేకంగా ఆహ్వానించు. అలాగే కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్లి తీసుకుని రా.
ఇంకా మహారాజు గారి మామగారు కేకయ దేశాధిపతి కేకయ రాజును కూడా స్వయంగా ఆహ్వానించు. అలాగే అంగదేశాధీశుడు రోమపాదుని కూడా సాదరంగా ఆహ్వానించు. ఇంకా తూర్పు దేశపు రాజులను, దక్షిణ దేశపు రాజులను, సింధు, సౌరాష్ట్ర దేశాధీశులను ఆహ్వానించు. మన రాజ్యముతో స్నేహ సంబంధములు కలిగిన రాజులందరినీ ఆహ్వానించు. పైన చెప్పిన వారందరినీ సకుటుంబ సపరివార సమేతముగా యజ్ఞమునకు రమ్మని ఆహ్వానించు అని పలికాడు వశిష్ఠుడు. వశిష్ఠుని ఆదేశానుసారము సుమంతుడు జనకుని, కేకయరాజును, కాశీరాజును స్వయంగా ఆహ్వానించడానికి త్వరితముగా వెళ్లాడు. ఆయా కార్యములకు నియమింపబడిన కార్యనిర్వాహకులు, ఆయా పనులలో నిష్ణాతులైన పనివారు ఆయా కార్యములు చేయుటలో పూర్తిగా నిమగ్నమైనారు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. యజ్ఞమునకు ఆహ్వానము అందుకొన్న రాజులందరూ వారి వారికి తోచిన రత్నములు, మణులు మొదలగు కానుకలతో అయోధ్య నగరానికి వచ్చారు. వశిష్ఠుడు వారందరికీ అతిథి సత్కారములకు చేయుటకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఆ విషయము దశరథునికి చెప్పాడు. వశిష్ఠుడు ఋష్యశృంగుడు దశరథ మహారాజు వద్దకు పోయి, ఓ దశరథ మహారాజా, మనము ఆహ్వానించిన రాజులందరూ అయోధ్యకు వచ్చారు. యజ్ఞమునకు కావలసిన ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. మీరు యజ్ఞశాలకు రావాలి అని పలికారు. ఒక శుభముహూర్తమున దశరథ మహారాజు తన 3 భార్యలతో సహా యజ్ఞశాలకు వచ్చాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యములో, వశిష్ఠుని పౌరోహిత్యములో అశ్వమేధయాగము ప్రారంభము అయింది. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 13వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 14వ సర్గ. 1 సంవత్సర కాలం గడిచింది. అశ్వమేధయాగము కొరకు వదిలిపెట్టబడిన అశ్వము తిరిగి వచ్చింది. దశరథుడు సరయూ నదీ తీరమున ఉత్తర భాగమున అశ్వమేధ యాగము ప్రారంభించాడు. ఋష్యశృంగుని ప్రధాన ఋత్విక్కుగా ఉంచుకొని పురోహితులు యజ్ఞము ప్రారంభించారు. వేదవిధులైన ఋత్విక్కులు వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞము చేస్తున్నారు. అశ్వమేధ యాగములో ముఖ్య అంశములైన ప్రవర్ధ్యము, అపసదమును బ్రాహ్మణులు వేదోక్తముగా నిర్వహించారు. ఇంద్రునికి హవిర్భాగములను అర్పించారు. శ్రేష్టమైన సోమలతను నలగగొట్టి రసము తీశారు. దీనితో యాగములో మాధ్యందిన శవము వేదోక్తముగా చేశారు. తరువాత ఋతిక్కులు దశరథునితో తృతీయ సవనమును కూడా నిర్వర్తింపచేశారు. ఆ యాగములో ఏ చిన్న తప్పు కూడా దొర్లకుండా చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఆ యాగమునకు వచ్చిన బ్రాహ్మణులకందరికూ ఆకలి అనేది తెలియకుండా మృష్టాన్న భోజనములు సమకూర్చారు. ఆ యాగము జరిగిన అన్ని రోజులు బ్రాహ్మణులు, రాజాధిరాజులు, వారి వెంట వచ్చిన ఉద్యోగులు, భటులు, సన్యాసులు, తాపసులు అందరికీ సమృద్ధిగా భోజన సదుపాయములు చేశారు. తృప్తిగా భోజనములు చేసిన వారికి వస్త్రములు కూడా ఇచ్చి సత్కరించారు. వచ్చిన వారందరూ తృప్తిగా భోజనము చేసి దశరథుని పుత్రవంతునిగా దీవించారు. ఆ మాటలు విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు. యాగము జరుగుతున్న సమయములో వేద పండితుల మధ్య వాగ్వివాదములు రసవత్తరముగా జరుగుతుండేవి. యాగములో ఉపస్తంభములు నిలుపవలసిన సమయము వచ్చినది. బిల్వ వృక్షము కర్రతో చేసిన ఉపస్తంభములు 6, చండకర్రతో చేసినవి 6, మోదుగ కర్రతో చేసినవి 6, శ్లేషాత్మకము అనే కర్రతో చేసినది 1, దేవదారు కర్రతో చేసినవి 2 యాగ వాటికలో పాతారు. ఒకదానికి మరొకదానికి బారెడు వెడల్పు ఉండేట్టు పాతారు. ఆ ఉపస్తంభములను బంగారముతో అలంకరించారు. ఆ 21 ఉపస్తంభములను రంగురంగుల వస్త్రములతో అలంకరించారు.
వేదములలో చెప్పిన ప్రకారము యజ్ఞ కుండములను ఏర్పాటు చేశారు. దశరథుడు ఆయన భార్యలు కూర్చొనుటకు వీలుగా గరుడుని ఆకారములో ఒక వేదికను నిర్మించారు. దేవతలకు బలి ఇచ్చే నిమిత్తము ఆ ఉపస్తంభములకు రకరకాల పక్షులను, పశువులను, పాములను కట్టారు. యజ్ఞము కొరకు వదిలిన అశ్వమును ఒక ఉపస్తంభమునకు కట్టారు. 300 పశువులను, యజ్ఞాశ్వమును ఆ ఉపస్తంభములకు కట్టారు. తరువాత దశరథుని పట్టమహిషి కౌసల్య అక్కడకు వచ్చింది. అశ్వమును కట్టిన ఉపస్తంభమునకు 3 మార్లు ప్రదక్షిణము చేసింది. ఆ యజ్ఞాశ్వమును 3 కత్తులతో చంపింది. శాస్త్రములో చెప్పిన ప్రకారము ఆ రోజు రాత్రి అంతా కౌసల్య ఆ గుర్రము పక్కన నివసించింది. మరునాడు ఆ యాగమునకు హెత, అధ్వర్యువు, ఉద్గాత అనే 3 ఋతిక్కులు పట్టపురాణి కౌసల్యను ఆమె 2 పరిచారికలను దానముగా తీసుకున్నారు. తరువాత మరొక ఋత్విక్కు చంపబడిన ఆ గుర్రము మెదడును పక్వము చేసి హోమం చేశాడు. దశరథుడు ఆ హెమములో నుండి వచ్చిన పొగను తృప్తిగా వాసన చూచాడు. తరువాత 16 మంది ఋత్విక్కులు చంపబడిన అశ్వము యొక్క శరీర భాగములను శాస్త్రోక్తముగా హోమం చేశారు. కల్పసూత్ర ప్రకారంగా అశ్వమేధ యాగము 3 రోజులు వేదోక్తంగా జరపాలి. మొదటి రోజు యజ్ఞమునకు చతుష్టోమము, 2వ రోజు కార్యక్రమమునకు ఊర్ధ్యము, 3వ రోజు కార్యక్రమమునకు అతిరాత్రము అని పేరు. ఇవే కాకుండా దశరథుడు ఇతరములైన అనేక కార్యక్రమములు చేయించాడు. యాగము పూర్తి అయిన తరువాత దశరథుడు తూర్పు దిక్కున ఉన్న తన రాజ్యమును హోతకును, పశ్చిమ దిక్కున ఉన్న తన రాజ్యమును అధర్యునకును, దక్షిణ దిక్కున ఉన్న దేశమును బ్రహ్మకు దానంగా ఇచ్చాడు. ఈ విధంగా చేయవలెనని వేదములు సూచిస్తున్నాయి. యాగఫలమును పొందుటకు దశరథుడు ఈ విధంగా తన రాజ్యమును బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. కాని ఆ బ్రాహ్మణులు ఆ రాజ్యమును తిరిగి దశరథునికి ఇచ్చి దానికి తగిన ప్రతిఫలముగా 10 లక్షల గోవులు, 100 కోట్ల బంగారు నాణెములు, 400 కోట్ల వెండి నాణెములు తీసుకున్నారు. ఆ బ్రాహ్మణులు ఆ ధనమును వశిష్ఠునకు, ఋష్యశృంగునకు ఇచ్చారు. వారు ఆ ధనమును అందరికీ న్యాయప్రకారంగా పంచిపెట్టారు. అందరూ సంతృప్తి చెందారు. ఇది కాకుండా యాగమును చూడటానికి వచ్చిన వారికి 1 కోటి బంగారు నాణెములు దానంగా ఇచ్చాడు దశరథుడు. అన్నీ అయిపోయిన తరువాత ఒక పేద బ్రాహ్మణుడు వచ్చి తనకు కూడా ఏమన్నా ఇవ్వమని యాచించాడు. ఆ సమయంలో దశరథుని చేతిలో ఉన్న బంగారు ఆభరణమును ఆ పెద్ద బ్రాహ్మణునికి బహూకరించాడు. తరువాత యాగమునకు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తితో నమస్కరించి వారి ఆశీర్వాదములు తీసుకున్నాడు దశరథుడు. ఆ ప్రకారంగా అశ్వమేధ యాగమును పూర్తి చేశాడు దశరథుడు. తరువాత దశరథుడు ఋష్యశృంగుని చూచి, ఓ మహాత్మా, అశ్వమేధ యాగము నా చేత చేయించారు. తరువాత నాకు పుత్ర సంతానము కలిగి నా వంశము వృద్ధి చెందేటట్టు నాచేత ఒక యాగము చేయించవలసినది అని ప్రార్థించాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 14వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 15వ సర్గ. ఋష్యశృంగుడు బాగా ఆలోచించాడు. తరువాత దశరథునితో ఇలా అన్నాడు. మహారాజా, తమకు పుత్ర సంతానము కలగడం కోసరం మీకు పుత్ర సంతానమును కలిగించే ఒక ఇష్టిని, యాగమును మీచేత చేయిస్తాను. ఈ యాగమును వేదములో చెప్పబడిన అధర శిరస్సు అనే మంత్రముల ఆధారంగా చేయిస్తాను అని పలికాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. యాగం ఆరంభం అయింది. వేద మంత్రములు చదువుతూ హోమం చేస్తున్నారు. యజ్ఞములో హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలు అక్కడకు వచ్చారు.
ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవుని కలిసి ఆయనతో ఇలా అన్నారు: ఓ బ్రహ్మదేవా! భూలోకంలో రావణుడు అనే రాక్షసుడికి మీరు ఎన్నో వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో గర్వించి ఆ రాక్షసుడు దేవతలను, మునులను, సజ్జనులను బాధిస్తున్నాడు. అతనిని కట్టడి చేయడం మా వల్ల కావడం లేదు. ఎందుకంటే మీరు అతనికి వరాలు ఇచ్చారు. వాటిని మేము గౌరవించాలి కదా. అందుకని మేము అతని మీద కఠినంగా వ్యవహరించలేకపోతున్నాము. అతడు చేయు అకృత్యములను చూచి చూడకుండా పోతున్నాము. మంత్రిగారి అండదండలు ఉంటే పేరు మోసిన రౌడీలను మాత్రం పోలీసులు ఏమి చేయగలరు చెప్పండి. తమరి వరాల అండ చూచుకొని అతడు ముల్లోకములను బాధిస్తున్నాడు. దిక్పాలకులను లెక్క చెయ్యడం లేదు. ఇంద్రుని కూడా ధిక్కరిస్తున్నాడు. ఇంకా భూలోకవాసుల కష్టములకు అంతులేదు. మునులను, బ్రాహ్మణులను బాధిస్తున్నాడు. వారిని యజ్ఞయాగములు చేసుకోనివ్వడం లేదు. వాడి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవరికీ లేదు. ఇంకా సూర్యుడు అతని దగ్గర చల్లగా ఉంటాడు. వాయువు అతని వద్ద మెల్లగా వీస్తాడు. సముద్రుడు కూడా అతనిని చూడగానే అలలను వెనక్కు లాక్కుంటాడు. శాంతంగా ఉంటాడు. ఆ రావణుని వలన భయపడని వాడు లేదు. అందుకని అతనిని సంహరించి ముల్లోకములను రక్షించే ఉపాయం ఆలోచించండి అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ఆలోచించాడు. దేవతలారా, వాడిని చంపడానికి ఒకే ఒక ఉపాయం ఉంది. నేను ఇచ్చిన వర ప్రభావంతో వాడు నరుల చేతిలో తక్క ఇంకా ఎవరి చేతిలోనూ చావడు. అలాంటి వరం ఇచ్చాను కాబట్టి రావణుడు మనుష్యుల చేతిలోనే చావాలి. అది తక్క మరొక ఉపాయము లేదు అని అన్నాడు బ్రహ్మ. అమ్మయ్య! రావణుడి చావుకు ఏదో ఒక కారణం దొరికింది అని సంతోషించారు దేవతలు. ఇంతలో విష్ణుమూర్తి అక్కడకు వచ్చాడు. దేవతలందరూ విష్ణువుకు నమస్కరించారు. ఆయనతో ఇలా అన్నారు: ఓ దేవదేవా! ముల్లోకములను కాపాడటానికి మిమ్మల్ని ఒక పని చేయమని కోరుతున్నాము. అయోధ్యకు రాజు అయిన దశరథుడు పుత్రుల కొరకు ఒక యాగము చేస్తున్నాడు. ఆయనకు 3 భార్యలు ఉన్నారు. తమరు మా మీద దయించి మీరు 4గా విడిపోయి ఆయన 3 భార్యలకు పుత్రులుగా జన్మించండి. బ్రహ్మదేవుని వరగర్వంతో రావణుడు అనే రాక్షసుడు ముల్లోకములలో బ్రాహ్మణులను, మునులను, దేవతలను బాధపెడుతున్నాడు. మితి మీరుతున్న ఆ రావణుని సంహరించండి. లోకాలను కాపాడండి. ఒక్క నరుడే ఆ రాక్షసుని సంహరించగలడు. కాబట్టి తమరు మానవుడిగా జన్మించి ఆ రాక్షసుని సంహరించండి అని వేడుకున్నారు. విష్ణుమూర్తి వారి ప్రార్థనలను సొంతం విన్నాడు. వారితో ఇలా అన్నాడు: ఓ దేవతలారా! మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుని బారి నుండి విముక్తి లభిస్తుంది. మీరు కోరినట్టు నేను భూమి మీద అవతరిస్తాను. ఆ రావణుని సంహరిస్తాను. 11,000 సంవత్సరములు ఈ భూమిని పాలిస్తాను. ధర్మ సంరక్షణ చేస్తాను అని పలికాడు విష్ణుమూర్తి. ఆ ప్రకారంగా దేవతలకు వరం ఇచ్చిన విష్ణువు భూలోకంలో తన జన్మస్థానము ఎక్కడా అని ఆలోచించాడు. తాను 4 అంశలుగా విడిపోయి దశరథ మహారాజుకు 4 కుమారులుగా జన్మించాలి అని సంకల్పించాడు. దేవతలు, అప్సరసలు, మునులు అందరూ విష్ణుదేవుని స్తుతించారు. ఓ విష్ణుదేవా! నీవు లోక భయంకరుడైన రావణుని సంహరించి తిరిగి స్వర్గలోకమునకు తిరిగి రమ్ము అని వేడుకొన్నారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో
బాలకాండలో 15వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 16వ సర్గ. విష్ణుమూర్తి దేవతల ప్రార్థనలను శ్రద్ధతో ఆలకించాడు. అన్ని విషయములు తెలిసి కూడా ఏమీ తెలియని వాని వలె వారితో ఇలా అన్నాడు. ఓ దేవతలారా, నేను మనుష్యునిగా అవతారము ఎత్తుతాను. కాని లోక కంటకుడైన రావణుని ఎలా సంహరించాలి? దానికి ఉపాయము ఏమి? అని అడిగాడు. దానికి దేవతలు ఇలా అన్నారు. ఓ మహావిష్ణు, నీవు మనుష్య శరీరమును ధరించి రావణునితో యుద్ధము చేసి సంహరించు. అసలు జరిగిన విషయం ఏమిటంటే, రావణాసురుడు చాలా కాలము బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేశాడు. రావణుని తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు ఆయనకు వరాలు ఇచ్చారు. మనుషులతో తప్ప అతనికి వేరే వారిచేత మరణభయము లేకుండుగాక అని వరం ప్రసాదించాడు. మానవులు బలహీనులని వారంటే రావణునికి చులకన. అందుకని అటువంటి వరము కోరాడు. ఆ వరగర్వంతో రావణుడు ముల్లోకములోని దేవతలను, మునులను, మానవులను బాధించసాగాడు. కేవలము మనుష్యులు తప్ప అతనిని వేరే ఎవరూ చంపలేరు. మామూలు మనుష్యులకు రావణుని ముందు నిలబడే ధైర్యము లేదు. కాబట్టి తమరు మానవునిగా అవతరించి రావణుని సంహరించాలి అని వివరంగా చెప్పారు దేవతలు. దశరథునికి కుమారులుగా పుట్టడానికి నిశ్చయించుకొని విష్ణుమూర్తి అంతర్ధానము అయ్యాడు. అయోధ్యలో దశరథుడు పుత్రుల కొరకు యాగము చేస్తున్నాడు. ఆ హోమ గుండము నుండి తేజోవంతుడైన మహావీరుడు, మహాబలుడు, నల్లని ఎర్రని వస్త్రములను ధరించినవాడు, రక్తవర్ణముకల ముఖము కలవాడు, దుందుభి వంటి కంఠధ్వని కలవాడు, సింహము వంటి కేశములు కలవాడు, శుభలక్షణములు కలవాడు, దివ్యమైన ఆభరణములు ధరించినవాడు, పర్వత శిఖరము మాదిరి దృఢమైనవాడు, పెద్దపులి వంటి పరాక్రమము కలవాడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు, భగభగమండే అగ్ని శిఖల మాదిరి వెలుగుచున్నవాడు, చేతిలో ఒక బంగారు కలసముతో, దానిమీద ఒక వెండి మూతతో, ఆ బంగారు పాత్ర నిండా పాయసముతో ఒక భూతాకారము ఆవిర్భవించింది. ఆ భూతమును చూచి దశరథుడు చేతులు జోడించి నమస్కరించాడు. ఓ మహానుభావ, తమరు ఎవరు? తమరికి నేను ఏమీ సేవ చేయగలను అని ప్రార్థించాడు. ఆ భూతము దశరథుని చూచి ఇలా పలికింది. ఓ దశరథ మహారాజా, నన్ను ప్రజాపతి పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మన్నాడు. ఇది దేవతలచేత తయారు చేయబడిన పాయసము. ఈ పాయసము సంతానమును, ఆయుష్షును, ఆరోగ్యమును, సంపదలను ప్రసాదిస్తుంది. నీవు పుత్రులను కోరి యాగము చేస్తున్నావు. ఈ పాయస పాత్రను నీ భార్యలకు ఇమ్ము. నీకు పుత్ర సంతానము కలుగుతుంది అని పలికి ఆ దివ్యమైన పాయస పాత్రను దశరథుడికి ఇచ్చాడు. దశరథుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను అందుకున్నాడు. తరువాత ఆ భూతమునకు ప్రదక్షిణపూర్వకముగా నమస్కరించాడు. తరువాత ఆ భూతము అంతర్ధానము అయింది. దశరథుడు సంతోషముతో ఆ పాయస పాత్రను తీసుకుని అంతఃపురములో ప్రవేశించాడు. ఆ పాయసములో సగభాగము కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన పాయసములో సగభాగం అనగా 4వ భాగము సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగం అనగా 8వ భాగము కైకకు ఇచ్చాడు. మిగిలిన పాయసం అనగా మిగిలిపోయిన 8వ భాగము ఏం చెయ్యాలా అని ఆలోచించి దానిని మరలా సుమిత్రకు ఇచ్చాడు. ఈ ప్రకారంగా ప్రజాపతి ప్రసాదించిన పాయసమును దశరథుడు తన 3 భార్యలకు పంచి ఇచ్చాడు.
కాని దశరథుని భార్యలు తమకు పాయస పంపకంలో హెచ్చుతగ్గులు వచ్చినందుకు ఏమాత్రం చింతింపక పాయసము దొరికి తమకు పుత్రసంతానము కలగడమే మహాభాగ్యం అనుకుని సంతోషించారు. కాలక్రమేణ కౌసల్య, సుమిత్ర, కైకేయులు గర్భవతులయ్యారు. ఆ వార్త విని దశరథుడు పరమానంద భరితుడయ్యాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 16వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 17వ సర్గ. ఆ విధంగా విష్ణువు దశరథునికి పుత్రుడుగా జన్మించాలి అని నిర్ణయించుకున్న తరువాత బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి వారితో ఇలా అన్నాడు. శ్రీ మహావిష్ణువు రావణాసురుని సంహరించడానికి మానవ రూపంలో జన్మించబోతున్నాడు. మీరంతా ఆయనకు సాయంగా వెళ్ళాలి. మీ అంశలతో కామరూపులు, అత్యధిక బలవంతులు అయిన పుత్రులను సృష్టించండి. వారికి అన్ని మాయలు తెలిసి ఉండాలి. వారు శూరులుగాను వాయువేగముతో ప్రయాణించగలవారుగాను అయి ఉండాలి. విష్ణువుతో సరితూగగల పరాక్రమవంతులు అయి ఉండాలి. అదే కాకుండా నీతిమంతులు అయి ఉండాలి. వారు ఎవరి చేతగాని ఏ ఆయుధము చేతగాని చంపబడకూడదు. సర్వ అస్త్ర సంపన్నులు అయి ఉండాలి. అటువంటి వారిని మీరందరూ అప్సరసలయందు గంధర్వ స్త్రీలయందు సృష్టించండి. వారందరూ వానరులు అయి ఉండాలి. ఇంతకు ముందే జాంబవంతుడు అనే వృక్షశ్రేష్ఠుడు ఎలుగుబంటి నేను ఆవలించినప్పుడు నా ముఖము నుండి పుట్టాడు. వీరందరూ ఆ జాంబవంతునికి తోడుగా ఉంటారు అని పలికాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారము దేవతలు అందరూ తమ తమ అంశలతో వానరులను సృష్టించారు. దేవేంద్రుని అంశతో వాలి జన్మించాడు. సూర్యుని అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు అనే వానరుడు జన్మించాడు. కుబేరుని అంశతో గంధమాధనుడు అనే వానరుడు పుట్టాడు. అగ్ని అంశతో నీలుడు, అశ్విని దేవతల అంశలతో మైందుడు, ద్వివిధుడు, వరుణుని అంశతో సుషేణుడు, పర్జన్యుని అంశతో శరభుడు, వాయుదేవునికి హనుమంతుడు, ఇంకా అనేకానేక దేవతల అంశలతో లక్షల కొద్దీ వారణులు సృజింపబడ్డారు. వారందరూ కాపరూపులు, బలశాలురు. ఆ వానరులు ఏ దేవతల అంశలతో జన్మించారో ఆ వానరులకు ఆయా దేవతల శక్తులు, బలపరాక్రమములు సంక్రమించాయి. ఆ వానరులందరూ యుద్ధ విద్యలో కౌశలము కలవారు. వారి ఆయుధములు శిలలు, వృక్షములు, వారి గోళ్లు, దంతములు. వారందరు వృక్షవత పర్వతము మీద నివసిస్తున్నారు. ఆ వానరులందరూ తమ తమ నాయకులుగా వాలి సుగ్రీవుడు, నలుడు, నీలుడు, హనుమంతుడు మొదలగు వారిని సేవిస్తున్నారు. అమిత బలశాలి అయిన వాలి తన బాహుబలముతో వానరులందరినీ రక్షిస్తున్నాడు. ఆ వానరులు ఈ భూమి అంతా ఆక్రమించి ఉన్నారు. ఆ వానరులందరూ శ్రీరామునికి సహాయము చేయుటకు సృష్టింపబడ్డారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 17వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 18వ సర్గ. దశరథుడు తలపెట్టిన అశ్వమేధ యాగము, పుత్రుల కొరకు చేసిన యాగము పూర్తి అయ్యాయి. తమ తమ హవిర్భాగములను తీసుకొని దేవతలు తమ తమ స్థానములకు వెళ్లిపోయారు. పత్ని సమేతంగా అయోధ్య నగరంలో ప్రవేశించాడు. తరువాత ఋష్యశృంగుడు తన భార్య శాంతతోనూ రోమపాదుని తోనూ అంగదేశము నకు వెళ్లిపోయాడు. అందరూ తమ తమ స్థానములకు వెళ్లిపోయిన తరువాత దశరథుడు పుత్రోదయం కొరకు ఎదురుచూస్తున్నాడు. యజ్ఞము పూర్తి అయి 1 సంవత్సరము గడిచింది. మరలా చైత్రమాసము వచ్చింది.
వసంత ఋతువులో చైత్రమాసములో పునర్వసు నక్షత్రము నాడు నవమి తిథి యందు 5 గ్రహములు ఉచ్చ స్థానములో ఉండగా కర్కాటక లగ్నమందు కౌసల్యాదేవి గర్భవాసమున సర్వలక్షణ సమన్వితుడు సకల లోకములచే పూజింపతగనవాడు విష్ణువు యొక్క ప్రథమ అంశ అయినవాడు మహాభాగుడు ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన రాముడు జన్మించాడు. విష్ణువులో 4వ భాగము అయినవాడు సత్యవంతుడు పరాక్రమవంతుడు సకల సద్గుణ సంపన్నుడు అగు భరతుడు పుష్యమి నక్షత్రంలో మీన లగ్నంలో కైకేయి గర్భవాసమున జన్మించాడు. సర్వ అస్త్రకుశలురు వీరిలో విష్ణువులో 4వ వంతు అంశ కలవారు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సుమిత్ర గర్భవాసాన జన్మించారు. ఆ ప్రకారంగా దశరథునకు 3 భార్యలయందు 4 కుమారులు జన్మించారు. ఆ సమయంలో గంధర్వులు గానం చేశారు. దేవదుందుభులు మోగాయి. అయోధ్యలో సంబరాలు మిన్నుముట్టాయి. దశరథుడు ఎన్నో దాన ధర్మాలు చేశాడు. పారితోషికాలు ఇచ్చాడు. 11వ రోజున నామకరణ మహోత్సవము జరిగింది. జ్యేష్ఠపుత్రునకు రాముడు అని, తరువాత పుట్టిన కైకేయి సుతునకు భరతుడు అని, తరువాత పుట్టిన సుమిత్ర నందనులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని కులగురువు పురోహితుడు అయిన వశిష్ఠుడు నామకరణం చేశాడు. ఆ నామకరణ సందర్భంలో దశరథుడు బ్రాహ్మణులకు అయోధ్య పౌరులకు జానపదులకు సంతర్పణలు చేశాడు. వారికి ఎన్నో కానుకలు దక్షిణలు ఇచ్చాడు. తరువాత దశరథుడు తన కుమారులకు నామకరణము తరువాత జరిగే అన్ని సంస్కారములు యథావిధిగా అత్యంత వైభవంగా జరిపించాడు. దశరథుని కుమారులందరిలోకి రాముడు చుక్కల్లో చంద్రుని వలె దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. రాకుమారులందరూ అన్ని విద్యలు అవలీలగా నేర్చుకుంటున్నారు. రాముడు గజములు అశ్వములు రథముల మీద ఎక్కి యుద్ధము చేయుటలో నేర్పు సంపాదించాడు. రాముడు ధనుర్వేదము నందు ఎక్కువ ఆసక్తి చూపించేవాడు. అలాగే తండ్రి ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలు చూపేవాడు. తండ్రికి సేవ చేయడంలో ఎంతో ఆసక్తి కనపరిచేవాడు రాముడు. రాముడు ఇలా ఉంటే లక్ష్మణుడికి అన్న రాముడు అంటే ఎనలేని ప్రేమ. రాముని విడిచిపెట్టి క్షణం కూడా ఉండేవాడు కాదు. చూచేవాళ్లకు ఇద్దరి శరీరములు వేరు కాని ప్రాణము ఒకటే అన్నట్టు ఉండేవాళ్లు. అలాగే రాముడు కూడా లక్ష్మణుని చూడంది ఒక్క క్షణం కూడా ఉండలేడు. రాత్రిళ్లు కూడా లక్ష్మణుడు పక్కన లేనిది నిద్రపోయేవాడు కాదు. ఆహార నిద్ర విహారలలో రాముడు లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. రాముడు వేటకు వెళితే లక్ష్మణుడు ధనుస్సు చేత పట్టుకుని అన్న వెంట రక్షణగా వెళ్లేవాడు. రామ లక్ష్మణులు ఇలా ఉంటే భరత శత్రుఘ్నులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయేవారు. ఒకరిమీద ఒకరు ప్రేమానురాగాలు కలిగిన 4 కుమారులను చూచుకొని దశరథుడు పొంగిపోయేవాడు. నాకన్న అదృష్టవంతుడు ముల్లోకాలలో లేడని సంబరపడిపోయేవాడు దశరథుడు. ఇంతలో రామలక్ష్మణ భరత్శత్రుఘ్నులకు వివాహ వయస్సు వచ్చింది. 4 వివాహములు చేయవలెనని సంకల్పించాడు దశరథుడు. పురోహితులతోనూ బంధుమిత్రులతోనూ ఆలోచిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్ర మహర్షి రాకను తెలుసుకున్న దశరథుడు తన భార్యలతో సహా ఆయనకు ఎదురు వెళ్లి ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించాడు. ఉచితాసనము మీద ఆసీనుని చేశాడు. ఓ దశరథ మహారాజా! నీ రాజ్యములో ప్రజలందరూ క్షేమమే కదా? నీ మిత్రులు బంధువులు క్షేమంగా ఉన్నారు కదా? నీ ధనాగారము సమృద్ధిగా ఉన్నదా? నీ సామంతరాజులు నీకు అణిగి మణిగి ఉన్నారు కదా? నీకు శత్రుభయము లేదు కదా? నీవు దేవతలకు ప్రీతిగా యజ్ఞ యాగములు చేయుచున్నావా అని అడిగాడు.
తరువాత దశరథుని ఆస్థానములో ఉన్న వశిష్ఠుని మిగిలిన ఋషులను కుశల ప్రశ్నలు వేశాడు. అందరి క్షేమ సమాచారములు తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. ఓ విశ్వామిత్ర మహర్షి, నీరాకతో మా మందిరము పావనమైనది. తమరి దయ వలన అందరము క్షేమముగా ఉన్నాము. తమరు రాజర్షులు, బ్రహ్మర్షులు. మాకు అత్యంత పూజనీయులు. తమరి రాకకు కారణమేమి? సెలవివ్వండి. అది ఎంతటి క్లిష్టతరమైన కార్మము అయినను నెరవేరుస్తాను. ఎందుకంటే తమరు నాకు దైవ సమానులు అని వినయంగా అడిగాడు దశరథుడు. దశరథుడు పలికిన మాటలు వినిన విశ్వామిత్రుడు ఎంతో సంతోషించాడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 18వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 19వ సర్గ. దశరథుని చూచి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ఓ దశరథ మహారాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టి వశిష్ఠుని పురోహితుని గా గల నీవు ఇంతటి వినయ విధేయతలతో మాట్లాడటం సమంజసముగా ఉంది. నేను ఏమి కోరినా నెరవేరుస్తాను అన్నావు. నేను వచ్చిన కార్యము చెబుతాను. జాగ్రత్తగా విను. విన్న తరువాత నీ మాట నిలబెట్టుకో. నేను ఒక సిద్ధి కొరకు ప్రయత్నిస్తున్నాను. దానికి కొన్ని నియమాలు అవలంబిస్తున్నాను. కాని ఆ నియమాలకు మారీచుడు, సుబాహుడు అనే ఇద్దరు రాక్షసులు అవరోధము కలిగిస్తున్నారు. నేను పూనిన వ్రతము సమాప్తి అయ్యే కాలములో ఆ రాక్షసులు యజ్ఞవేదిక మీద రక్తమును మాంసమును పడవేసి అపవిత్రము చేస్తున్నారు. ఆ ప్రకారంగా ఆ వ్రతము చెడిపోయింది. అందువల్ల నిరాశతో నీ వద్దకు వచ్చాను. నేను ఆ రాక్షసులను కట్టడి చేయగలను. కాని వ్రత సమయములో కోపము తెచ్చుకోకూడదు, శపించకూడదు. కాని తొందరగా పంపు. ఎందుకంటే నా యాగము 10 దినములు జరుగుతుంది. ఆ 10 దినములు రాముడు నా వెంట ఉండాలి. కాబట్టి సమయము మించిపోకుండా ఒక నిర్ణయము తీసుకో. నీకు క్షేమం కలుగుతుంది అని పలికాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రాక్షసులను చంపడానికి రాముని పంపు అన్న మాట విన్నప్పటి నుండి దశరథుడు శోకంతో కుమిలిపోతున్నాడు. విశ్వామిత్రుని మాటలు దశరథునికి పిడుగుపాటు లాగా తగిలాయి. సింహాసనము మీద కూర్చోలేకపోయాడు దశరథుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 19వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. శ్రీమద్ రామాయణము బాలకాండ 20వ సర్గ. దశరథుడు విశ్వామిత్రునితో దోహకముతో కూడిన గద్గద స్వరంతో ఇలా అన్నాడు. ఓ మునీశ్వరా, నా రాముడు 16 సంవత్సరములు కూడా నిండని బాలుడు. రామునికి రాక్షసులతో యుద్ధము చేయగల శక్తి పరాక్రమములు ఉన్నవి అని నేను అనుకోవడం లేదు. నా వద్ద ఒక అక్షోహిణి సైన్యము ఉంది. నేను దానికి అధిపతిని. నేను నా సైన్యముతో వెళ్లి ఆ రాక్షసులను హతమారుస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ధనుర్ధారినై నా శరీరంలో ప్రాణములు ఉన్నంతవరకు యాగ సంరక్షణ చేస్తాను. ఈ పనికి రాముడు అనవసరం కదా మునీంద్ర. ఎందుకంటే రాముడు వయసులో చిన్నవాడు, యుద్ధ తంత్రములు తెలియనివాడు, ఇంకా యుద్ధ విద్యలు పూర్తిగా నేర్వనివాడు. అందులోనూ మాయావులైన రాక్షసులతో యుద్ధం చేయడం రామునికి చేతకాదు. ఓ మునీంద్ర, రాముడు నాకు ప్రాణంతో సమానం. రాముడు లేనిది నేను జీవించలేను. రాముని నా నుండి వేరు చేయకండి.
కావాలంటే నన్ను నా సైన్యమును తీసుకొని వెళ్ళండి. రాముడు నా పెద్ద కుమారుడు. చాలా కాలం తరువాత కలిగిన పుత్ర సంతానము. రాముని నేను పంపలేను. ఇంతకు మునీంద్ర, ఆ రాక్షసులు ఎవరు? ఎక్కడివారు? ఎవరి కుమారులు? వారి పరాక్రమమేమి? వారికి అండగా ఎవరు ఉన్నారు? వారిని ఎలా ఎదుర్కోవాలి? అని వినయంగా అడిగాడు దశరథుడు. దానికి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ఓ దశరథ మహారాజా! పౌలస్త్య వంశంలో పుట్టినవాడు, విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అయిన రావణుడు అనే రాక్షస అంశ కలవాడు ఉన్నాడు. వాడు మహాబలవంతుడు, వీర్యవంతుడు, బ్రహ్మచేత వరములు పొందినవాడు, లెక్కలేనన్ని రాక్షస సైన్యము కలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరములతో గర్వించి ముల్లోకములలోని వారిని బాధిస్తున్నాడు. మారీచుడు, సుబాహుడు అనేవారు రావణుని సహచరులు. వారే ఇప్పుడు నేను చేయు యాగమునకు విఘ్నము కలుగచేస్తున్నారు అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి! మీరు చెప్పిన దానిని బట్టి చూస్తుంటే నేను ఆ రాక్షసుల ముందు నిలువలేను అని అనుకుంటున్నాను. అటువంటప్పుడు నా చిన్ని రాముడు వారిని ఎదిరించగలడా? తమరు చెప్పినట్టు దేవ, దానవ, గంధర్వులే రావణునికి ఎదురు నిలువలేనప్పుడు మానవులము మేమెంత? కాబట్టి నేను గాని నా కుమారులు గాని ఆ రాక్షసులతో యుద్ధ చేయలేము. నా కుమారుడు రాముడు నన్ను పున్నామ నరకము నుండి రక్షించేవాడు. అతనిని తమరి వెంట రాక్షసులతో యుద్ధమునకు పంపలేను. సాక్షాత్తు యమునితో సమానమైన ఆ మారీచ సుబాహులను రాముడు ఎదుర్కొనలేడు. నేను వచ్చిన వారిలో ఒకరితో మాత్రమే యుద్ధము చేయగలను. ఈసారికి మమ్ములను మన్నించి వదిలివేయండి అని ప్రార్థించాడు దశరథుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 20వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. సంపూర్ణ రామాయణం బాలకాండము. సంస్కృత మూలము భగవాన్ వాల్మీకి మహర్షి. దాదాపు 5000 ఏళ్ల క్రిందట. సంపూర్ణ రామాయణం తేట తెలుగులో శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం. సెప్టెంబర్ 10, 1935, ఆగస్టు 15, 2006. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. 2024వ సంవత్సరము